వెల్కమ్ టు శ్రావ్య టీవీ. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్నూలు జిల్లా బిలేహాల్ గ్రామంలో అకాల వర్షానికి నీట మునిగిన 500 ఎకరాలు. రామచంద్రపురం పట్టణంలో మాలమహానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు. నెట్ఫ్లిక్స్లో మహారాజా సినిమా రికార్డు. బిగ్ అలర్ట్, ఎంపాక్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం అవగాహన. ఓటుకు నోటు కేసు, ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ ఊరట. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. ఇన్స్టా ఫాలోవర్లలో ప్రధాని మోదీని బీట్ చేసిన శ్రద్ధ. రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కేంద్ర మంత్రి జార్జ్ కురియన్. ఆగస్టు 24న సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్. కర్నూలు జిల్లా ఆలూరు తాలూకాలో హలహర్వి మండలం బిలేహాల్ గ్రామంలో అకాల వర్షానికి 500 ఎకరాలు నీట మునిగిపోయాయి. అయితే ఇన్ని రోజులు పెద్ద వర్షాలు లేక అరకొరగా రైతులు పంటను వేశారు. ఇప్పుడు వానదేవుడు రైతుల పంటలపై ప్రతాపం చూపించారు. సుమారుగా అకాల వర్షానికి 500 ఎకరాలు నాశనమైందని రైతులు వాపోయారు. వెంటనే ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. రామచంద్రపురం పట్టణంలో మాలమహానాడు అధ్యక్షులు మంత్రి నరసింహయ్య పిలుపు మేరకు భారత్ బంద్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమని, ఇది మాలమాదిగ మధ్య విభేదాలు పెంచేలా తీర్పు ఉందని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు సవరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ సి నాగేశ్వరరావు, యువత అధ్యక్షులు నర్రా మధుకుమార్, బేకు యాదయ్య, మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నా పేరు నర్రా మధుకుమార్, తెలంగాణ మాలమహానాడు రాష్ట్ర యువత అధ్యక్షుడిని. ఈ నెల ఆగస్టు 21న ఎస్సీ ఎస్టీ వర్గీకరణ చేసుకోవచ్చని సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారాలు ఇస్తూ ఇచ్చిన తీర్పుని తెలంగాణ మాలమహానాడు తీవ్రంగా ఖండిస్తుంది, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నది. గతంలో 2004లో 5 మంది న్యాయమూర్తులు ఉన్న ధర్మాసనము ఈ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఇది రాజ్యాంగ విరుద్ధము, ఇది సాధ్యం కాదని చెప్పిన విషయం కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాము. ఈ యొక్క భీమ్సేన ట్రైబల్ ఆర్మీ, తెలంగాణ మాలమహానాడు మరియు బహుజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య గారి పిలుపు మేరకు ఈ యొక్క భారత్ బంద్ని విజయవంతం చేసినందుకు ఇక్కడ వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా కొత్తగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ను, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ సుబ్బారావుని, హార్టికల్చర్ శాఖ అధికారి విజయ్ కుమార్ ని మర్యాదపూర్వకంగా కలిశారు. డ్రైవర్ల సంఘం నూతనంగా ఎన్నికైనటువంటి అధ్యక్షులు కె వెంకటేశ్వర్లతో పాటుగా ప్రధాన కార్యదర్శి దాసర్ వేణుగోపాల్, వైస్ ప్రెసిడెంట్ ఎల్ గంగన్న, గౌరవ అధ్యక్షులు జి నాగరాజు, కోశాధికారి ఎస్వి ప్రసాద్, ఉపాధ్యక్షులు బానత్ హరిసింగ్, ఇతర కార్యవర్గ సభ్యులు ఉన్నారు. తమిళ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నితిలన్ స్వామినాథన్ తెరకెక్కించిన మహారాజా సినిమా ఓటీటీలోనూ అదరగొడుతోంది. థియేటర్లో ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ రావడంతో 100 కోట్ల రూపాయల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రం నెట్ఫ్లిక్స్ లో ఈ ఏడాది అత్యధికంగా వీక్షించిన భారతీయుల చిత్రం 18.6 మిలియన్ వ్యూస్ గా నిలిచింది. దీని తర్వాత క్రూ 17.9 మిలియన్లు, లాపతా లేడీస్ 15.1 మిలియన్ గా ఉన్నాయి. ఎంపాక్స్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం అవగాహన కల్పిస్తోంది. ఎంపాక్స్ సోకిన వారు 2 నుండి 4 వారాల్లో కోలుకుంటారు. వైరస్ సోకిన వ్యక్తికి సన్నిహితంగా ఉన్న రోగివాడిన బట్టలను వినియోగించిన వైరస్ అంటుకుంటుంది. ఎంపాక్స్ సోకిన వారిలో జ్వరం, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, గొంతు నొప్పి, దగ్గు ఉంటుంది. జ్వరం వచ్చిన 3 రోజుల్లో దద్దుర్లు కనిపించి 2 నుండి 4 వారాలు ఉంటాయి. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం బోడుప్పల్ దశమహావిద్యలు ఔపోసన పట్టి అష్టాదశ శక్తిపీఠాలు దర్శించి కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్రసిద్ధి పొందిన వంశపారంపర్య జ్యోతిష్యులు రాఘవ గారు. మీ సమస్యలైన ధనం నిలకడ లేకపోవటం, వ్యాపార సమస్యలు, వివాహం ఆలస్యం, ప్రేమ, సంతానం, భార్యాభర్తల సమస్యలు, శత్రుదోషం, పీడకలలు, వంశవృద్ధి లేకున్నా, ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా, మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు. మంత్ర ప్రయోగాలున్నా, పూర్వీకుల దోషాలున్నా, స్త్రీ శాపాలున్నా, దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడేవారికి కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా 72 గంటల్లోనే 100% గ్యారంటీగా పరిష్కారం. ధన వశీకరణ,
జన వశీకరణ, భార్యాభర్తల వశీకరణ, ప్రేమ వశీకరణ చేయబడును. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి. మా అడ్రస్ శ్రీ నల్లపోచమ్మ తల్లి జ్యోతిష్యాలయం, బోడుప్పల్ డిపో, రమా కాంప్లెక్స్, బోడుప్పల్. సెల్ 9030201941. వెల్కమ్ బ్యాక్. ఓటుకు నోటు కేసులో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుని నిందితుడిగా చేర్చాలని, కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని వైసీపీ నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి వేసిన 2 పిటిషన్లను ధర్మాసనం డిస్మిస్ చేసింది. రాజకీయ కక్ష సాధింపులకు న్యాయస్థానాన్ని వేదికగా చేర్చుకోవద్దంటూ పిటిషనర్ రామకృష్ణారెడ్డిని జస్టిస్ సుందరేశ్ ధర్మాసనం మదలించింది. ఆ మేరకు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ అత్యున్నత న్యాయస్థానం తాజాగా తీర్పు వెలువరించింది. తిరుమల కొండపై భక్తుల రద్దీ తగ్గింది. శ్రీవారి దర్శనం కోసం వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లోని 10 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. ఇక నిన్న శ్రీవారిని 73,082 మంది భక్తులు దర్శించుకోగా 27,972 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 4.46 కోట్లు సమకూరింది. 3-2 సినిమా విడుదల తర్వాత శ్రద్ధా కపూర్ కు సోషల్ మీడియాలో భారీగా ఫాలోయింగ్ పెరుగుతోంది. దీంతో ఇన్స్టాగ్రామ్ లో ఆమె 91.5 మిలియన్ల ఫాలోవర్లను సొంతం చేసుకుని ప్రధాని నరేంద్ర మోడీని వెనక్కి నెట్టారు. మోదీ 91.3 మిలియన్లతో అత్యధిక ఫాలోవర్లు కలిగిన 4వ ఇండియన్ గా నిలిచారు. శ్రద్ధ 3వ ప్లేస్ లో ఉండగా 2వ స్థానంలో ప్రియాంక చోప్రా 91.8 మిలియన్లు, ప్రథమ స్థానంలో కోహ్లీ 271 మిలియన్లుగా ఉన్నారు. కేంద్ర మంత్రి జార్జ్ కురియన్ బుధవారం రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా జార్జ్ కురియన్ ను భోపాల్లో నామినేషన్ వేశారు. జ్యోతిరాదిత్య సింధియా లోక్సభకు ఎన్నికవడంతో ఖాళీ అయిన మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ స్థానానికి కురియన్ ను తమ అభ్యర్థిగా బీజేపీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. నేచురల్ స్టార్ నాని, ప్రియాంక మోహన్ జంటగా నటించిన సరిపోదా శనివారం ఆగస్టు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఆగస్టు 24న నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని తాజాగా డివివి ఎంటర్టైన్మెంట్ తన ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది. అయితే ఈవెంట్ ఎక్కడ జరుగుతుందో మాత్రం ప్రకటించలేదు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం భాషలో విడుదల కానుంది. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. కర్నూలు జిల్లా బిలేహాల్ గ్రామంలో అకాల వర్షానికి నీట మునిగిన 500 ఎకరాలు. రామచంద్రపురం పట్టణంలో మాలమహానాడు ఆధ్వర్యంలో భారత్ బంద్. ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ ను మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ ప్రభుత్వ డ్రైవర్ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు కె వెంకటేశ్వర్లు. నెట్ఫ్లిక్స్ లో మహారాజా సినిమా రికార్డు. బిగ్ అలర్ట్, ఎంపాక్స్ పట్ల జాగ్రత్తగా ఉండండి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్రం అవగాహన. ఓటుకు నోటు కేసు ఏపీ సీఎం చంద్రబాబుకు భారీ ఊరట. తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ. ఇన్స్టా ఫాలోవర్లలో ప్రధాని మోదీని బీట్ చేసిన శ్రద్ధ. రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ వేసిన కేంద్ర మంత్రి జార్జ్ కురియన్. ఆగస్టు 24న సరిపోదా శనివారం ప్రీ రిలీజ్ ఈవెంట్. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి శ్రావ్య టీవీ.